గురుగారు పూజ గదులు ఎక్కువగా ఉండవచ్చా? అలాగే డోర్‌లకి మనం పూజ గదులకి డోర్‌లుంటాయి. కొన్ని వాటికి ఉండవు, కొన్ని వాటికి ఉంటాయి. అలా గంటలు ఉండవచ్చా? ఉండకూడదా? దానివల్ల మనకి ఎలాంటి ఉపయోగం కలుగుతుంది? పూజా మందిరము అంటే ఏంటంటే దేవుని హృదయం, దేవుని మందిరం. మనకి ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కొన్నామండి, విల్లా కొన్నామండి అంటారు డబ్బున్న వాళ్ళు. కానీ దేవుడి గది నువ్వు చూస్తే ఎంత చిన్న ప్లేస్ ఇస్తారు. అంటే వీడికి దేవుడు 4 కోట్లు 5 కోట్లు ఇవ్వాలా, వీడికి బెడ్రూము, వీడి పిల్లలకు ఒక బెడ్రూము, వీళ్ళందరికీ ఒక్కొక్క బెడ్రూములు, బాత్రూములు రెండేసి, మళ్ళీ బాత్రూమ్ పక్కకి వెళ్ళి పోసుకోవడానికి కుదరదు, అని అడుగుతున్నారు. కానీ అంతమందికి ఇచ్చిన దేవుడికి మాత్రం చిన్నది. మళ్ళీ దాని మీద తర్జనలు రూమ్ కింద కట్టాలా, స్లాబ్ వెయ్యాలా, తలుపులు పెట్టాలా, గంటలు పెట్టాలా, వద్దా, వేస్ట్. దీనికి ఎగ్జాంపుల్ నేను చెప్తాను చూడు. పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్లు US లో ఉన్నటువంటి వాళ్ళు, డాక్టర్లు, నేను స్వయంగా చూశాను. వాళ్ళ తండ్రి చనిపోతే 10,000 ఖర్చు పెట్టడానికి ఏడ్చిన వాళ్ళని చూశాను నేను. ఇట్ అప్లైస్ టు ఎవ్రీవన్. ఎందుకనంటే శ్మశానంలో మనిషి ప్రాణం ఉన్నంత వరకే, ప్రాణం చనిపోయిన తర్వాత ఏమవుతుంది, ఎందుకులే ఇంకా వేస్ట్ వీళ్ళకి ఖర్చు పెట్టి కూడా అని చెప్పి పంతుల డబ్బులు కూడా ఎగ్గొడతారు వీళ్ళు. అంటే ఆ పంతుళ్ళు కూడా ఇలాగున్నారని చెప్పి ప్యాకేజీలు తయారు చేశారు. వాళ్ళు కూడా చనిపోయిన డే నుంచి లాస్ట్ డే వరకు 2 lakhs ప్యాకేజ్. మీరేం రావనవసరం లేదు, మేమే సరుకులు ఇచ్చేస్తాము, కొనేస్తాము, తర్వాత భోజనాలు కూడా పెట్టేస్తాము. 11 days ప్యాకేజ్ 2 lakhs or 3 lakhs. ఇంకొకళ్ళు ఉన్నారు US నుంచి, వాళ్ళు ఫోన్ చేసి సార్ ఆల్రెడీ కృష్ణానదిలో మీ బెజవాడ కనకదుర్గమ్మ దేవస్థానం క్రింద ఒక పూజారి గారు ఉన్నారు సార్, ఆయన అన్ని చూసుకుంటారు సార్, నేను మా డాడీకి కర్మకాండ చేయక్కర్లేదు, వెళ్ళక్కర్లేదు సార్ అన్నారు. ఇలాంటి మహానుభావులు ఉన్నారమ్మా. కాబట్టి దేవుడికి పూజ గది ఏమీ అవసరం లేదు, అసలు పూజ గదే అవసరం లేదు దేవుడికి. ఈజ్ ద యూనివర్సల్. ఇదిగో యూనివర్సే ఆయనది, ఆయనే యూనివర్స్. కాబట్టి నిర్మోహమాటంగా దేవుడి గది కట్టాలి. దేవుడికి స్లాబ్ వేసుకున్నా ఏం ప్రాబ్లం లేదు. వీళ్ళకి దమ్ముంటే చందనంతో పెట్టాలా, చందనంతో పెట్టుకోవచ్చు తలుపులు. వీళ్ళకే కదా మంచి స్మెల్ వస్తుంది. వీళ్ళు చేసేది ఏంటంటే అప్పట్లో ఉండే అవి గురుగారు. అవును, ఇప్పుడు కూడా ఉన్నాయి. చాలా మంది, చిరంజీవి గారు నాకు చాలా మంచి మిత్రుడు, ఆయన ఇల్లు అంతా కూడా ఇదిగో పూజా మందిరం అంతా కూడా చందనంతోనే. కాబట్టి అందరూ పెట్టుకోవచ్చు, నో ఎవ్రీవన్. అలాగే దేవుడి గుడిలో గంటలు కూడా చిన్న సైజు గంటలు పెట్టుకోవాలి. గంటలు ఎందుకు వద్దంటారంటే, ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, చిన్నపిల్లలు ఆడుతూ ఆ గంటని ఇలా కొడతారు, అస్తమానం న్యూసెన్స్ అన్న ఉద్దేశంతో గంటలు వద్దంటారు. ఇప్పుడు మనం కూడా గంటల దగ్గరికి వెళ్తాం గుడికి. ఎవడో నాలాంటి చెప్తాడు, ఒక 3 సార్లు కొడితే ఎవరేమందరు పంతుళ్ళు, అక్కడ ఉన్న జనం 5, 7 ఓకే అంతవరకు, 5కే ఎక్స్ట్రా, 7కి ఇంకా న్యూసెన్స్ అంటారు. నాలాంటి పంతులు నీ దోషం పోతుందరా 21 సార్లు కొట్టాను అనుకో, 108 ప్రదక్షిణాలు 21 ప్రదక్షిణాలుగా, 21 times కనుక గంట కొడితే ముందు అర్జెంటుగా పంతులు వచ్చి ఆ యొక్క చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళంతా వచ్చి వీడిని దెబ్బలాడతారు. 108 times కొట్టాడు అనుకో, దేవుడే పారిపోతాడు ఆ టెంపుల్ నుంచి. కాబట్టి ఈ చిన్న పిల్లల గంటలు అనేటటువంటివి అస్తమానం వచ్చి న్యూసెన్స్ చేస్తారని చిన్న సైజులో, మినిమైజ్డ్ సైజులో మనకి పెట్టారనమాట. సూక్ష్మ శరీరము, స్థూల శరీరం అంటే మనం పెద్ద బాడీ. మనం చనిపోయిన తర్వాత మనం ఇక్కడ కష్టాలు, యముడు తర్వాత మనల్ని తోలు తీసేది సూక్ష్మ శరీరం ఉంటుంది ఇంత, దాన్ని తోలు తీస్తాడు ఆయన తప్పులు చేస్తే. అలాగే అంతకంటే 32 times ఎక్కువ పీడ పెడతాడు ఆ సూక్ష్మ శరీరానికి. ఎవరు? మహాకాలుడు శివుడు, ఆయన కూడా తోలు తీస్తాడు. కాబట్టి ఈ గుళ్ళో తలుపులు పెట్టాలా, రూమ్ కట్టాలా, స్లాబ్ వేయాలా, గంటలు పెట్టాలా కాదు. సరిగ్గా పేదవాళ్ళకి సరిగ్గా సాయం చేయకపోయినా, లేకపోతే అవసరమైన వచ్చినటువంటి పేదవాళ్ళని సమానంగా పట్టించకపోయినా, డబ్బున్న అంబానీకి మాత్రమే రెస్పెక్ట్ ఇచ్చి, డబ్బు లేని బెగ్గరని చి ఇప్పుడు కారులో వెళ్తూ ఉంటారు వాళ్ళు వచ్చి తుడుస్తూ ఉంటే చి అంటారు. వాళ్ళ డబ్బులతోనే వీళ్ళకి లోన్లు వచ్చినాయి అన్న విషయం మర్చిపోతున్నారు. ఎవ్రీ వన్ ఈస్ పేయింగ్ ద టాక్సెస్ ఇన్ ఇండియన్ గవర్నమెంట్. ఆ పేదవాళ్ళ డబ్బుతో మాత్రమే వీళ్ళకి హౌస్ లోన్లు వచ్చినాయి, ఆ కార్ లోన్లు వచ్చినాయి. ఆ కారులో తిరుగుతూ ఆ లోన్లు వచ్చిన వాళ్ళని వీళ్ళు అసహించుకుంటారు. ఈ విధంగా ధనవంతుడిని పేదవాళ్ళలో కూడా సమానంగా నువ్వు చూడగలిగితేనే అదే పూజ. అలా డిఫరెన్స్ ఎప్పుడైతే చూసావో, గెట్ రెడీ ఫర్ టార్చర్ గోయింగ్ టు బి గివెన్ బై యమ అండ్ మహాకాల్. ఇదనమాట. కాబట్టి పూజా మందిరాలు పెట్టుకోవచ్చమ్మా. రైట్.